అబ్బా! ఇలాంటి చోటకొచ్చి ఎంత మంచి పని చేశాను అని మీరెప్పుడైనా అనుకున్నారా? నేనైతే అనుకున్నాను ఈ ఫంక్షన్‌కొచ్చి. ఎందుకంటే నాకున్న గిల్టీ ఫీలింగ్ అంతా పోయింది. ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా లేకుండా ఎంత బాగా మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసి డాన్స్ ఏస్తున్నారు. నిజంగా ఫంక్షన్ వెబ్స్ అంటే ఇవబ్బా! నేను ఫోన్‌లల్లో వాటిలల్లో చూసాను. నిజంగా ఇంత ఎంజాయ్ చేస్తారా వీళ్ళేదో వీడియో గురించి అనుకున్నాను. కానీ లైవ్‌లో ఫస్ట్ టైమ్ చూడడం. నేనెళ్ళేదంతా కూడా మా సైడు పల్లెటూరులో అలా కదా! కొందరు ఇంత యాక్టివ్‌గా ఎవ్వరు ఉండరు. చెయ్యరు. నేను వెళ్ళిన దాంట్లో ఒకవేళ చేస్తారేమో, కానీ నేను చూసిన దాంట్లో అయితే ఇంత లేదు. నాకు నిజంగా లైఫ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. నిజంగా మా హస్బెండ్‌తో చెప్తే అన్నారు. ఒకే ఒక్క సామెత వదిలారు. దెబ్బకి 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయానమాట. పాలు నుంచి పెరుగు అయిద్ది కానీ, పెరుగు నుంచి పాలు రావు కదా! ఇంక వదిలేసేయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంక నీ వల్ల అది కాదులే గాని అని చెప్పి అంటున్నాడు. కానీ మళ్ళీ ఆ లైఫ్ వస్తే బావుండు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నా చేసేవాళ్ళు ఎవరు లేరు. అంత బడ్జెట్ లేదులే గాని ఉన్నదాన్ని ఎంజాయ్ చేయి